ఎలా వండినా పెళ్ళాం చేత్తో వండితే ఆ రుచే వేరురా. ఇంకెంతకాలం? తొందరలోనే మీకు పెళ్ళవుతుందిగా, అప్పుడు నీకే తెలుస్తుంది. ఏమోనమ్మా, ఈ పెళ్లి జరుగుతుందనే నమ్మకం నాకు లేదు. అదేమిట్రా? ఆ పిచ్చిది ఊర్లోనే తిరుగుతూ ఉంది. పెళ్లికి ఎక్కడ అడ్డం పడుతుందోనని అనుమానంగా ఉంది. పిచ్చిదెవరు? ఇంకెవరు? ఆ కృష్ణకుమారి, రేఖని కన్న తల్లి. చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చి మెంటలెక్కి తిరుగుతుంది. మెంటలెక్కి తిరుగుతున్నది నేను కాదురా, నువ్వు. అందుకే అడ్డమైన పనులు చేస్తూ అందరికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. ఏయ్, అసలు నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? ముందు నడువు బయటికి. వెళ్తాన్రా, వెళ్లే ముందు నీ ప్రాణాలు తీసి మరీ వెళ్తాను. ఆగో, ఏమిటి నీ దౌర్జన్యం? మర్యాదగా వచ్చిందన్న వెళ్ళు. నువ్వు నాకు మర్యాద గురించి నేర్పుతున్నావా? కన్న కొడుకుని సరిగ్గా పెంచడం చేతగా నీకు మర్యాద గురించి మాట్లాడే అర్హత లేదు. మా అమ్మని ఏమన్నా అన్నావంటే ఏం చేస్తావు? మాయ మాటలు చెప్పి మోసం చేయడానికి నేను కళ్యాణిని కాదు. నీ మొహానికి 3 పెళ్లిళ్ళు కావాలా? అది చాలదన్నట్టు ఇప్పుడు మరదలతో కూడా సరసాలా? అది నా ఇష్టం. అడగడానికి నువ్వెవరు? ముగ్గురిని కాకపోతే 30 మందిని చేసుకుంటాను. నీకేంటి? చెప్తాను. ఈ పొగరంతా నీ మొహం చూసుకునే కదా. ఈ మొహాన్ని వికృతంగా మారుస్తాను. చివరికి నిన్ను నువ్వు చూసుకోవటానికే అసహ్యం కలిగేలా చేస్తాను. ఇదంతా కళ. అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నాను. మాస్టారు, మీరు కదలొద్దు, ఉండండి. కళ్యాణి గారు, ఏమిటి మాస్టారు? ఎంత ప్రమాదం తప్పింది? ఏంటి మాస్టారు, ఇది పల్లెటూరు, పురుగు పుట్ర తిరుగుతూ ఉంటాయి. కనీసం మీరు తలుపులు కూడా వేసుకోకుండా ఇలా పడుకున్నారేమిటి? ఏదన్నా జరగరాంది జరుగుంటే? సమయానికి దేవతలా వచ్చి నా బాబుని రక్షించారండి. మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. బాబు ఒక్కడి నా జీవితం అండి. వాడిని కాపాడి నాకు ఊపిరి పోశారు. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో పర్వాలేదు మాస్టారు.
చూసారా, నేను చెప్తే నమ్మారా? వీళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది అంటే ఆవిడ గారు నిప్పు పొయ్యిలో పప్పు అని తెగ నీతులు చెప్పారు కదా. చూడండి, ఇంత రాత్రి ఈవిడి గారికి ఇక్కడ ఏం పని? ఇప్పుడేమంటారండి పెద్ద మనుషులు? ఇది ఊరా లేక పెద్దాపురం సత్రవా? పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలిపోతాయి. చాలే ఆపవమ్మా. నిజం మాట్లాడినందుకు వాడి పళ్ళు రాలగొడతావా? అయ్యా, నేను తాగుబోతున్నాయి కానీ తిరుగుబోతును కాదు. ఏయ్, నోటుకొచ్చోటుగా వాక్కు. వాడు వాగడంలో తప్పేంటండి? ఇది ఊరు, వాళ్ళకాడు కాదు. ఇక్కడ ఏం జరిగినా అందరూ పట్టించుకుంటారు, ప్రశ్నిస్తారు. ఏమిటండి ప్రశ్నించేది? ఏంటా, ఈ టైంలో ఈ అమ్మాయి ఇక్కడ ఉందంటే దీని అర్థం ఏంటి? నేను బాబుని చూడాలని వచ్చాను. వచ్చేసరికి బాబుని పాము. ఏంటి పామా? ఏది లోపలుందా? లేదు, వెళ్ళిపోయింది. అంతా బుస్సు బుస్సు. దొరికిపోయేసరికి ఏదేదో చెప్పాలని చూస్తుందండి. నిన్ను ఆగవమ్మా. ఏది ఏమైనా ఇది పల్లెటూరు. ఇక్కడ కొన్ని కట్టుబాట్లున్నాయి. మీ ఇద్దరూ రేపు పంచాయతీకి రండి. మిమ్మల్ని అక్కడ విచారిస్తాం. రండా పెడదాం.